ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన మరో కీ రోల్ ప్లే చేయడానికి కూడా ముందడుగు వేశారు. జీవన్ దాన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండే ఆయన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. అవయవ దానంపై అవగాహన పెంచడమే కాకుండా ఎంతోమంది ప్రాణాలను కాపాడుతున్న జీవన్ దాన్కు పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్గా కూడా మారనున్నారు. చంద్రబాబుతో మీటింగ్కు ముందు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్కు జనసేన కార్యకర్తలు అభిమానులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందం, మన డాక్టర్లు, పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని ఏ విధంగా కనుగోవాలి అనే అంశంపైన సుమారు 2 గంటల పాటు సమావేశమై చర్చిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ముగిసింది. అక్కడ నుంచి చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత చంద్రబాబుతో సమావేశానంతరం పవన్ కళ్యాణ్ సచివాలయం నుంచి బయటకు వచ్చారు. మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడబోతున్నారు. ఈ సమావేశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నారు అనేది ఆల్రెడీ డాక్టర్ల బృందం, హార్వర్డ్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందం ఉద్దానంలో పర్యటించింది. పవన్ కళ్యాణ్ కూడా ఉద్దాన బాధితులతో నేరుగా మాట్లాడి ఆయన సమస్యలను తెలుసుకున్నారు. సో ఈ నేపథ్యంలో ఎటువంటి శాశ్వత పరిష్కారానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైన ఈరోజు సుదీర్ఘంగా చర్చించారు. ఈ చర్చల వివరాలు మరికొద్దిసేపట్లో పవన్ కళ్యాణ్ మీడియాకు వివరించబోతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మరికొద్దిసేపట్లోనే ప్రెస్ మీట్ అనేది ప్రారంభం కాబోతోంది. ప్రెస్ మీట్ కోసం మొత్తం అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారు అన్న దాని మీద. ఉద్దానం సమస్యను పరిష్కరించడంలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటి అడుగు వేశారు. అదే అడుగు విజయం దిశగా వెళ్ళింది. ఇప్పుడు ఉద్దాన ప్రజల కళల్లో ఆనందాన్ని ఆయన చూస్తూ ఉన్నారు. ఉద్దానం ఏరియాలో ఉన్న 6 మండలాల్లో ఉన్న కొన్ని లక్షలాది మంది జనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను దేవుడిగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆయన వచ్చిన తర్వాతే ప్రభుత్వంలో కొంత కదలిక అనేది వచ్చింది. ఈ రోజున హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఇంత పెద్ద ఎత్తున డాక్టర్ల బృందం రావడం కానీ, డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు కానీ, నెల 2,500 పెన్షన్లు కానీ, ఇవన్నీ కూడా కేవలం పవన్ కళ్యాణ్ వల్లే సాధ్యమయ్యాయి అనేది ఇప్పుడు అక్కడ ప్రజలు చెప్తున్నమాట. అదే కోణంలో దాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడంతో పాటు అసలు పూర్తిగా అక్కడ కిడ్నీ సమస్య అనేది లేకుండా చేయాలన్నది పవన్ కళ్యాణ్ ప్రయత్నంగా మనకు కనిపిస్తోంది. కేవలం రాజకీయ పార్టీలంటే ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వెళ్లి ఏదో ఒకటి చెప్పి వాళ్ళని నమ్మించి ఓట్లు వేయించుకోవడం కాదు. ఇక్కడ నేను రాజకీయ కోణంలో రాజకీయ పార్టీ తరఫున అక్కడికి వెళ్ళట్లేదు. మానవత్వం ఉండాలి, మానవత్వంగానే ఆలోచిస్తూ ఉన్నాను, ఒక మనిషిగా ఆలోచిస్తున్నానంటూ నిన్న పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. చాలా ఆసక్తికరమైన ప్రసంగం చేశారు పవన్ కళ్యాణ్ అని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్న పరిస్థితి వస్తుంది. ఇదే కోణంలో అది కేవలం మాటలకే పరిమితం చేయకుండా పవన్ కళ్యాణ్ ఇవాళ అదే హార్వర్డ్ డాక్టర్ల బృందం మొత్తాన్ని కూడా తీసుకుని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దగ్గరికి రావటం, ఆయనతో 3 గంటల పాటు భేటీ అవటం, అక్కడ ఉద్దాన ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో చర్చించడం, అట్లాగే కొన్ని డిమాండ్లను ప్రభుత్వం ముందు ఆయన పెట్టడం, దానికి ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి వెంటనే అంగీకరించడం, ఆయన కోరినట్టుగానే అక్కడ ఒక రీసెర్చ్ సెంటర్ హార్వర్డ్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం దగ్గర నుంచి మొదలుపెట్టి డయాలసిస్ సెంటర్ల పెంపు, అట్లాగే ఇతర సమస్యల పరిష్కారం అన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా ప్రభుత్వం కూడా ఒప్పుకోవడం అనేది పవన్ కళ్యాణ్ సక్సెస్ గా జనసేన పార్టీ నేతలందరూ కూడా చెప్తున్నారు. ఇది జనసేన తొలి విజయంగా జనసేన కార్యకర్తలందరూ కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అదే క్రమంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఏమేమి మాట్లాడారు ఏంటి అనే దాని మీద ఉద్దానం విషయంలో ప్రభుత్వం ఆయన అనుకున్నట్టుగా పూర్తిగా సానుకూలంగానే స్పందించిందా, లేకపోతే ఆయన డిమాండ్లను పూర్తిగా పరిష్కరించడానికి ప్రభుత్వం ఒప్పుకుందా లేదా అన్నది ఆయన నోటి వెంటే మరి కాసేపట్లో మనం వినబోతున్నాం. ఎందుకంటే నేను వైజాగ్ లో మాట్లాడినప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ఈ సమస్యను ప్రభుత్వం ముందుకు నేను తీసుకెళ్లిన పక్షంలో ప్రభుత్వం అనేది స్పందిస్తే ఓకే, స్పందించకపోతే నేను ఏ పక్షం అనేది చెప్తాను అని అన్నారు. కాబట్టి ఇవాళ ఆయన ప్రతిపక్షమా, అధికార పక్షమా, మిత్రపక్షమా ఏంటి అన్నది మరి కాసేపట్లో జరగబోయే ప్రెస్ మీట్ లో వివరించబోతూ ఉన్నారు. దానిపైన ఒక స్పష్టత అనేది ఇవ్వబోతూ ఉన్నారు. అవసరమైతే ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిపక్ష నేత జగన్ కూడా కలుస్తానంటూ ఆయన చేసిన కామెంట్లు కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంత హాట్ టాపిక్ గా మారాయి. ఈ నేపథ్యంలో ఆయన జగన్ ను కలవబోతూ ఉన్నారా, కలవాల్సిన అవసరం ఇక పైన ఉందా లేదా, భవిష్యత్తులో కలుస్తారా ఏంటి అన్న దాని మీద కూడా మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఒక క్లారిటీ అనేది ఇవ్వబోతున్నారు. అన్ని పరిణామాల నేపథ్యంలోనే ఒక ఉద్దానం అంశాన్ని బేస్ చేసుకుని అన్ని రాజకీయ పరిణామాలపైన కూడా పవన్ కళ్యాణ్ ఒక స్పష్టత అనేది మరి కాసేపట్లో ఇవ్వబోతున్నారు. మరికొద్ది సేపట్లోనే ప్రెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ రాబోతున్నారు. పవన్ కళ్యాణ్ జనసేనకు సంబంధించి మొదటి నుంచి కూడా వస్తున్న ఆనవాయితీ ప్రెస్ మీట్ కి ముందు కానీ తర్వాత కానీ ఎవరు కూడా మాట్లాడరు. కేవలం
ఆ పార్టీ అధ్యక్షుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక్కరు మాత్రమే మాట్లాడతారు. అది బహిరంగ సభ అయినా ప్రెస్ మీట్ అయినా సరే ఆయన మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతారు అంతే తప్ప దానికి ముందు ఒకరు దాని తర్వాత ఒకరు అంచెరులు లేకపోతే ఇంకొకరు మాట్లాడటం అనేది ఆ పార్టీ ఎప్పుడు కూడా ఆనవాయితీ సాంప్రదాయంలో లేదు. కాబట్టి ఇవాళ కూడా ఆనవాయితీ ప్రకారం మురళీ ఫార్చ్యూన్ హోటల్లో పవన్ కళ్యాణ్ ఒక్కరే కూర్చునే విధంగా ఒకే ఒక్క సీట్ ను మాత్రమే అక్కడ ఏర్పాటు చేయడం అనేది మనం దృశ్యాల్లో కూడా గమనించవచ్చు. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే పవన్ కళ్యాణ్ అక్కడ హోటల్ దగ్గరికి చేరుకోబోతున్నారు. అక్కడ ప్రెస్ మీట్ లో ఏం మాట్లాడతారన్నది మనం అక్కడే చూసే అవకాశం ఉంటుంది. రైట్ అశోక్, ఉద్దానం కిడ్నీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందడుగు వేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. దాదాపు 2 గంటలకు పైగా అమరావతిలోని సచివాలయంలో చంద్రబాబుతో పలు అంశాలపై పవన్ కళ్యాణ్ చర్చించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్తో పాటు హార్వర్డ్ యూనివర్సిటీ డాక్టర్ల బృందం కూడా పాల్గొంది. ఉద్దాన బాధితుల సమస్యల పరిష్కారానికి పవన్ కళ్యాణ్ తీసుకున్న చొరవను చంద్రబాబు ప్రశంసించారు. సమస్యకు 30 ఏళ్లకు పైగా పరిష్కారం కనుగొనలేకపోయారన్నారు ఆయన. ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చంద్రబాబు చెప్పారు. పరిశోధన బృందం ఇచ్చే సూచనలు పరిగణనలోకి తీసుకుంటామని చంద్రబాబు అన్నారు. సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామన్నారు ఆయన. ఇటు తమ పరిశోధనలో తేలిన అంశాలను సీఎంకు వివరించారు హార్వర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్. సోంపేటలో పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని సీఎంకు జోసెఫ్ చెప్పారు. ఈ సెంటర్కు పరికరాలు తీసుకొచ్చేందుకు కేంద్రం అనుమతులు కావాలని సీఎంకు సూచించారు. ఇటు ఉద్దానంలో ఇప్పటి వరకు తాము తీసుకున్న చర్యలను డాక్టర్ల బృందానికి వివరించింది ప్రభుత్వం. ఉద్దానంలో 3 ప్రత్యేక డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేసినట్టుగా చెప్పారు. మరో 14 డయాలసిస్ సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా వివరించారు ఆయన. కిడ్నీ బాధితులకు 2,500 రూపాయల పెన్షన్ అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. మరోవైపు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో కిడ్నీ వ్యాధి నిపుణుల నియామకాన్ని చేపట్టనున్నట్టు ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య చెప్పారు. ఉద్దానంలో పరిస్థితులు మెరుగుపరిచేందుకు గ్రామీణాభివృద్ధి శాఖ తరపున తీసుకున్న చర్యలను ఆ శాఖ కార్యదర్శి జవహర్ వివరించారు. ఉద్దానం ప్రాంతం నీటిలో సిలికా, గ్యాలియం శాతం ఎక్కువగా ఉందన్న అన్నారాయన. ఇటు సిలికా ప్రభావం ఉన్న గాలిని పీల్చడం మరో కారణమని కూడా చెప్పారు. ఇటు అధిక ఉష్ణ వాతావరణంలో పనిచేస్తూ సరిపడేంత నీరు తీసుకోకపోవడం కూడా కిడ్నీ వ్యాధి ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోందని వైద్య నిపుణులు పేర్కొన్నారు. ఇటు ఉద్దానం ప్రాంత ప్రజలకు పరిశుద్ధ్యమైన మంచి నీటిని అందించేందుకు 18 కోట్లతో ఆర్ఓ ప్లాంట్లు నిర్మిస్తున్నట్టుగా అధికారులు డాక్టర్ల బృందానికి వివరించారు. ఉద్దానం కిడ్నీ బాధితులకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన మరో కీ రోల్ చేపట్టడానికి ముందడుగు వేశారు. జీవన్ దాన్ బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలి అన్న విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించారు. అవయవ దానంపై అవగాహన పెంచడమే కాకుండా ఎంతోమంది ప్రాణాలు కాపాడుతున్న జీవన్ దాన్కు పవన్ కళ్యాణ్ బ్రాండ్ అంబాసిడర్గా మారనున్నారు. చంద్రబాబుతో మీటింగ్కి ముందు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో పవన్ కళ్యాణ్కు జనసేన కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. భారీ కాన్వాయ్తో పవన్ కళ్యాణ్ అమరావతి సచివాలయం బయలుదేరారు. పవన్ కళ్యాణ్ కారు వెంట భారీగా బైక్ ర్యాలీలో జనసేన కార్యకర్తలు, అభిమానులు ఫాలో అయ్యారు. దీంతో సచివాలయం వెళ్లే రోడ్డు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హార్వర్డ్ యూనివర్సిటీ బృందం ఇప్పటికే ఉద్దానంలో పర్యటించి స్థానిక పరిస్థితులను తెలుసుకుంది. కిడ్నీ సమస్య ఎందుకు వస్తోందో అధ్యయనం చేసింది. ఈ బృందంలోని సభ్యులతో ఆదివారం విశాఖలో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. ఉద్దానంలో కిడ్నీ సమస్యల నివారణ, నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై హార్వర్డ్ డాక్టర్ల బృందం అభిప్రాయాలతో రూపొందించిన నివేదికను సీఎంకు అందించారు పవన్ కళ్యాణ్. ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి దశాబ్దాల నుంచి పరిష్కారం దొరకడం లేదు. పవన్ కళ్యాణ్ చొరవతో దశాబ్దాల నుంచి దొరకని మూల కారణాలను తెలుసుకునే ప్రయత్నం మొదలైంది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మన దగ్గర ఉన్న కొందరు డాక్టర్ల ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోంది. ఈ బృందం ఉద్దానంలో పర్యటించి స్థానిక పరిస్థితులను తెలుసుకుంది. కిడ్నీ సమస్య ఎందుకు వస్తోందో అధ్యయనం చేసింది.